భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల గుమ్మడవల్లి ప్రభుత్వ పాఠశాలలో 200 మంది విద్యార్థులకు కేవలం 2 మాత్రమే ఉపాధ్యాయులు ఉండటంతో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. ఈ విద్యా సంవత్సరం వృధా చేయవద్దంటూ ప్లకార్డులు పట్టుకుని రోడ్డుపై బైఠాయించారు. మొత్తం పిల్లలు 200 వరకు ఉండగా 36 మంది 10వ తరగతి విద్యార్థులున్నారు. తమ పాఠశాలకు వెంటనే ఉపాధ్యాయులను రిక్రూట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ పిల్లలు చేస్తున్న నిరసనకు తల్లిదండ్రులు కూడా మద్దతుగా రోడ్లపైకొచ్చి ధర్నాలు పాల్గొన్నారు. పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని విద్యాశాఖ వెంటనే స్పందించి గుమ్మడవల్లి పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నెల రోజులు అవుతుంది, ఇప్పటి వరకు మాకు టీచర్స్ లేరు. సంబంధించి 36 మంది విద్యార్థులు ఉన్నారు. ఇద్దరే టీచర్లు ఉన్నారు. 200 మంది విద్యార్థులు నెల రోజులైతున్న స్కూల్ తెరిచి ఉపాధ్యాయులు రాలేదు. కావున మేము ఈ ధర్నాన్ని పిల్లలతో ధర్నా చేస్తున్నాం. గ్రామస్తులుగా, పేరెంట్స్గా మాకు ఉపాధ్యాయులు రావాలి. వచ్చి మాకు డిఈఓ గారు, ఎంఈఓ గారు స్వచ్ఛమైన హామీ ఇవ్వాలి. పిల్లలు ఉన్నారు. అదే 10th క్లాస్